తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హిందూ దేవీ దేవతలపై చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. ఒక కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు హిందూ దేవుళ్ల గురించి చాలా తేలికగా ఎగతాళి చేసే ధోరణిలో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే, హిందువులకు ఎంతమంది దేవుళ్లున్నారు? 3 కోట్లు ఉన్నారా? ఎందుకున్నారు? పెళ్లి కాని వాళ్లకు హనుమంతుడు, 2 పెళ్లిళ్లు చేసుకున్న వాళ్లకు ఇంకో దేవుడు, మందు తాగే వాళ్లకు ఒక దేవుడు, ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ, ఇలా కళ్ళు పోయాలన్నా, కోడి కోయాలన్నా, పప్పన్నం తినాలన్నా ప్రతిదానికి ఒక దేవుడు. అసలు మనకు దేవుడి మీదే ఏకాభిప్రాయం లేదు అంటూ హిందూ విశ్వాసాలను కించపరిచేలా మాట్లాడారు. ఎందుకునే పెళ్లి చేసుకోవడానికి హనుమంతుడు ఉన్నాడు, 2 పెళ్లిళ్ళు చేసుకునేటోళ్ళకి ఇంకొక ఆయన దేవుడు ఉన్నాడు, మందు తాగేటోళ్ళకి ఓ దేవుడు ఉన్నాడు, ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ, కళ్ళు కొయ్యాలి, కోడి కొయ్యాలి అనేటోళ్ళకు, పప్పన్నం తినేటోళ్ళకు కూడా దేవుడు ఉన్నావునా? అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు. దేవుడి మీదనే మనకి ఏకాభిప్రాయం లేదు. ఈ వ్యాఖ్యలు బయటకు రాగానే బీజేపీ, విశ్వ హిందూ పరిషత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ గారు ఘాటుగా స్పందిస్తూ, రేవంత్ రెడ్డి, నీ బ్యాక్గ్రౌండ్ ఏబీవీపీ అని మర్చిపోయావా? కాంగ్రెస్ లోకి వెళ్లగానే నీ రక్తం మారిపోయిందా? నువ్వు ఓవైసీతో చేతులు కలిపాక ఇస్లాం మతం స్వీకరించావా? ముఖ్యమంత్రి హోదాలో ఉండి హిందూ దేవుళ్లను ఎలా అవమానిస్తావు? నువ్వు ఒక పనికిమాలిన ముఖ్యమంత్రివి అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మన వేదాల్లో ఏకం సత్ విప్రా బహుదా వదంతి అని రాసుంది. అంటే సత్యం ఒక్కటే, దేవుడు ఒక్కడే, కానీ భక్తులు ఆ దైవాన్ని అనేక రూపాల్లో కొలుస్తారని అర్థం. ఏ చిన్నపిల్లోడిని అడిగినా చెప్తాడు హిందూ ధర్మంలో మనకి 3 కోటి దేవతలు ఎందుకున్నారని. మరి మన ముఖ్యమంత్రి వర్యులకి ఈ కనీస జ్ఞానం కూడా లేదా? ఈ మాత్రం తెలియకుండా హిందూ సమాజం మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడినందుకు ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఒక్కసారి మీరే ఆలోచించండి. ఓట్ల కోసం, ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం హిందూ దేవుళ్లను ఇంత తేలికగా చేసి మాట్లాడటం ఎంతవరకు సబబు? ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక మతాన్ని కించపరిచేలా మాట్లాడటం కరెక్టేనా? ఈ వివాదంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి. వేకప్ ఇండియా, ఇకనైనా మేల్కోండి. కులం, వర్గం, ప్రాంతం అనే గీతలు చెరిపేసి హిందువులుగా మనమంతా ఏకం కావాలి. ఇలాంటి అన్యాయాల్ని ప్రశ్నించాలి. రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని మీరు భావిస్తే ఈ వీడియోను లైక్ చేసి ప్రతి హిందువుకి షేర్ చేయండి. జై హింద్.